ఈ గాలిత ద్రవంలో వచ్చేసి మూడు రకాల పదార్థాలు ఉన్నాయి. అవి ఏవి అంటే ఇక్కడ ఆరంభ గాఢత పదార్థాలు అంటారు. ఆరంభ గాఢత పదార్థాలు అంటే వీటిని మనం హై థ్రెషోల్డ్ సబ్స్టాన్సెస్ అంటాం ఇంగ్లీష్లో. హై థ్రెషోల్డ్ సబ్స్టాన్సెస్ ఆరంభ గాఢత పదార్థాలు. ఆరంభ గాఢత పదార్థాలు అంటే ఏంటంటే ఇవి చూడండి కదా, ఇవి సమర్థవంతంగా శోషణ చెందే, ఇవి సమర్థవంతంగా ఇవి ఏమవుతాయంటే సమర్థవంతంగా పునఃశోషణ చెందే పదార్థాలనే మనము ఏమని పిలుస్తాము అంటే ఆరంభ గాఢత పదార్థాలు అంటాము. ఇవి శరీరానికి అవసరమైనవి. ఓకేనా, శరీరానికి అవసరమైనవి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఆరంభ గాఢత పదార్థాలు అంటారు. ఈ ఆరంభ గాఢత పదార్థాలకి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తున్నాము అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లూకోజ్, ఓకే, అమైనో యాసిడ్స్, నెక్స్ట్ వన్ విటమిన్స్. విటమిన్స్ అంటే ఏమంటే దీంట్లో కలిగే విటమిన్స్. నెక్స్ట్ వన్ సాల్ట్స్. ఓకే, ఈ 4 పదార్థాలని కలిపి మనం ఏం చేస్తామంటే ఆరంభ గాఢత పదార్థాలు అని మనం పిలుస్తాం. ఆరంభ గాఢత పదార్థాలు అంటే మనం మైండ్లో ఉండాల్సిన కాన్సెప్ట్ ఏదంటే ఇవి అత్యవసరమైనవి, సమర్థవంతంగా పునఃశోషణ చెందేవి. ఓకే, ఇవి గాలిత ద్రవంలో ఉండే మొదటి రకమైన పదార్థాలు, హై థ్రెషోల్డ్ సబ్స్టాన్సెస్ అంటాం. ఓకే, రెండోది వచ్చేసి అల్ప ఆరంభ గాఢత పదార్థాలు అంటారు. అల్ప ఆరంభ గాఢత పదార్థాలు అని మనం పిలుస్తాం. అల్ప ఆరంభ గాఢత పదార్థాలు వీటిని మనం ఇంగ్లీష్లో ఏమిస్తామంటే లో థ్రెషోల్డ్ సబ్స్టాన్సెస్ అంటాం. లో థ్రెషోల్డ్ సబ్స్టాన్సెస్ అంటాం. అల్ప ఆరంభ గాఢత పదార్థాలు అంటే